తుంగతుర్తి ఏవోను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సస్పెండ్ చేశారు. మహిళా ఉద్యోగి అయిన ఏఈఓ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. మహిళా ఉద్యోగులను వేధించినా అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. విధులు ముగించుకొని రాత్రి ఇంటికి వెళ్లిన సమయంలో 10 గంటల సమయంలో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతూ అసభ్య మెసేజ్లు చేస్తూ వేధించాడని ఏఈఓ మహితా ఏవో బాలకృష్ణ చెంప చెల్లుమనిపించారు. తోటి మహిళా ఉద్యోగులకు లేట్ నైట్ కాల్స్ మెసేజ్లతో వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న తుంగతుర్తి ఏవో బాలకృష్ణ నూతనకల్ ఏవో మురళిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు మహితా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. తుంగతుర్తి ఏవోను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సస్పెండ్ చేశారు. మహిళా ఉద్యోగి అయిన ఏఈఓ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో కఠిన చర్యలు తీసుకున్నారు. మహిళా ఉద్యోగులను వేధించినా అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. విధులు ముగించుకొని రాత్రి ఇంటికి వెళ్లిన సమయంలో 10 గంటల సమయంలో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతూ అసభ్య మెసేజ్లు చేస్తూ వేధించేవాడని ఏఈఓ మహితా ఏవో బాలకృష్ణ చెంప చెల్లుమనిపించారు. తోటి మహిళా ఉద్యోగులకు లేట్ నైట్ కాల్స్ మెసేజ్లతో వేధిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తుంగతుర్తి ఏవో బాలకృష్ణ నూతనకల్ ఏవో మురళిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు మహితా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. సంవత్సరంగా నేను ఇక్కడ తుంగతుర్తి మండలం గొట్టపర్తిలో వర్క్ చేయడం జరుగుతుంది. నేను సాయంత్రం నైటు 9:45కి ఏవో సార్ నాకు కాల్ చేయడం జరిగింది. పదే కిందికి రండి అమ్మా, నేను సూర్యాపేటలోనే ఉన్నా, కిందికి రండి అని అనడం జరిగింది. ఫుల్గా తాగేసి నాకు అట్లా ఫోన్ చేసినప్పుడు నాకు చాలా భయం వేసింది. మళ్ళీ దాని తర్వాత కూడా సారు నేను సూర్యాపేటలోనే ఉన్నా, పడుకున్నామని మెసేజ్ చేయడం జరిగింది. 10:28కి అట్లా మెసేజ్ చేయడం జరిగింది. నాకు ఇంకా బాగా షివరింగ్ వచ్చేసి యాంగ్జైటీ వచ్చి నేను నా బాడీ అంతా చల్లగా అయిపోయి నేను మెంటల్గా డిప్రెషన్ అయిపోయాను. నేను మా ఫ్రెండ్స్ అయినా సాయిరాజ్ గాను ఇంకా బాలాజీ సార్కి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ రెస్పాండ్ అయ్యి ఇట్లా కరెక్ట్ కాదు సార్ అని మెసేజ్ చేసిరు. ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే ఆ సార్ కూడా మళ్ళీ ఫోన్ చేసి ఏఈఓలతో చెప్పి నాకు దమ్కా ఇప్పిస్తున్నావా అని మాట్లాడడం జరిగింది. మళ్ళీ మా బ్రదర్ కాల్ చేసినప్పుడు కూడా నీ పిల్ల అయితే చెప్పు లైట్ తీసుకుంటా అని అనడం జరిగింది. నన్ను కిందికి ఏ ఉద్దేశంతో పిలిచిండు, నీకు 1 మినిట్ కూడా అంటే 1% కూడా ఛాన్స్ లేదా కిందికి రావడానికి, కిందికి రా అని పదే సతాయించిండు. అసలు అది నేను చెప్తున్నాను కదా, అది అసలు అంటే దురుద్దేశంతోనే తాగిన మైకంలో దురుద్దేశంతోనే సార్ కిందికి రమ్మడం జరిగింది. నేను 100% చెప్తున్నా. 2-3 ఏవోలు కలిసి తాగి ఏవోలకు ఫోన్లు చేసి మురళీ సార్ కూడా ఉన్నారని ఇప్పుడు మా ఏవో సార్ చెప్తున్నారు. ఇట్లా ఏవోలందరూ కలిసి తాగి ఏవోలను హెరాస్ చేయడం అనేది అస్సలు మంచి విషయం కాదు. ఇది అసలు దీనికి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను.